చందమామ కథ. చిట్టి తమ్ముడి గట్టి యుక్తి. ఒక పేదరాలికి ముగ్గురు కుమారులు. వారు పసివాళ్లుగా ఉండగానే భర్త పోవడం చేత ఆమె కూలీనాలి చేసి పిల్లలను పోషించవలసి వచ్చింది. 2 ఏళ్ల పాటు ఆమె కష్టపడి శక్తికి మించిన పని చేసేసరికి ఆరోగ్యం చెడింది. మందు మాకు పుచ్చుకోవాలంటే డబ్బేది పాపం. అలాగా అశ్రద్ధ అయిపోయి క్రమంగా ఆమె మంచం పట్టవలసిన స్థితి వచ్చేసింది. అప్పుడు కొడుకులు ముగ్గురు ఒక చోట కూర్చొని ఆలోచించడం ప్రారంభించారు. ఎలాగైనా మనం డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అమ్మకి వైద్యం చేయించాలి, మందు కొని తేవాలి అన్నాడు పెద్దన్న. అమ్మకి నిమ్మళించాక ఇక ఆమెకు శ్రమ ఇవ్వకుండా మనమే సొమ్ము సంపాదించి తిండికి గుడ్డకు చూసుకోవాలి అన్నాడు చిన్నన్న. సరే, బాగానే ఉంది, కానీ డబ్బు సంపాదించడం ఎలాగా అని ప్రశ్న వేశాడు చిట్టి తమ్ముడు. ఎలాగా అంటే ఎలాగా అనుకున్నారు అన్నలిద్దరు. నేను రాజుగారి కొలువులో పని కుదురుతాను, మంచి మంచి జీతాలు ఇస్తారట అన్నాడు పెద్దవాడు. అలాగైతే నేను ఆ పనే చేస్తాను, మన ఇద్దరి జీతాలు కలిపితే కావలసినంత సొమ్ము అన్నాడు రెండోవాడు. సరేగాని రాజుగారి కొలువులో పనిచేయాలంటే మొదట బళ్ళోకెళ్ళి చదువుకోవాలి, మనం చదువుకోలేదే, పనెవరిస్తారు అన్నాడు చిట్టి తమ్ముడు. అట్లయితే వర్తకం చేద్దాం పోని. పనస తొనలో, సపోటా పళ్ళో, వేరుశనగ పప్పు కొని తెచ్చి కేకలు వేసుకుంటూ వీధి వీధికి వెళ్లి అమ్మితే పిల్లలంతా కొనుక్కుంటారు అని తనకు తోచిన ఉపాయం బయట పెట్టాడు పెద్దన్న. అవును, ఇద్దరం చెరో వీధికి వెళ్లి అమ్ముకురావచ్చు, ఈ ఆలోచన చాలా బాగుంది అని చిన్నన్న ఆ తీర్మానాన్ని బలపరిచాడు. కాని చిట్టి తమ్ముడు అంగీకరించలేదు. వర్తకానికి మొదట పెట్టుబడి కావాలి. పనస తొనలు, సపోటా పళ్ళు, వేరుశనగ పప్పు కొనుదేవడానికి సొమ్ము కావాలి. సొమ్మేది? అంతేకాకుండా పనస తొనలు, సపోటా పళ్ళు మొదలైనవన్నీ మనకే చాలా ఇష్టం. తీరా అమ్మటానికి తెచ్చేసరికి మనకే తినబుద్ధి వేస్తుంది. కనుక మీరు చెప్పిన ఉపాయం బాగాలేదు అని ఖండించి వేశాడు. ఇలాగా ఎన్నో తీర్మానాలు పెద్దన్న తీసుకురావడం, బాగున్నదంటే బాగున్నదంటూ చిన్నన్న బలపరచబోయేసరికి చిట్టి తమ్ముడు ఖండించడం జరిగింది. ఆఖరికి అన్నలిద్దరి కోపం వచ్చి, ఏం చెప్పినా పనికిరాదంటావు, మేం చెప్పినది చెడగొట్టడమే గాని నీకు ఒక్క ఆలోచన తోచదు అని చిట్టి తమ్ముడిని కసిరారు. అప్పుడు చిట్టి తమ్ముడు, నాది ఒక ఆలోచన ఉంది. ఈ ఊళ్ళో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దొంగల్ని పట్టించిన వారికి మంచి బహుమానాలు ఇస్తారని రాజుగారు చాటింపు వేశారు. విన్నారు కదా అన్నాడు. విన్నాం, కానీ దానివల్ల మనకేమిటి లాభం? మనం చిన్నపిల్లలం, దొంగల్ని పెద్ద పెద్ద రక్షక భటులే పట్టుకోలేరు, మనం పట్టుకోగలమా అన్నారు అన్నలు. చిట్టి తమ్ముడు, నిజమైన దొంగల్ని మనం పట్టుకోవద్దు, మనం ముగ్గురున్నాం కదా, మనలో ఒకడు దొంగ అనుకోవాలి, తక్కినిద్దరు వాణ్ణి కట్టి తీసుకుపోయి రాజు ముందు పెట్టి బహుమానాలు తెచ్చుకోవాలి అన్నాడు. అన్నలకి ఆలోచన నచ్చి, నేను దొంగగా ఉంటానంటే నేను దొంగగా ఉంటానని వాళ్లు ముందుకొచ్చారు. అందుకు చిట్టి తమ్ముడు, దొంగ ఎంత చిన్నవాడుగా ఉంటే అంత మంచిది, కనుక నేను దొంగగా ఉంటాను, మీరిద్దరు నన్ను కట్టి తీసుకుపోండి అన్నాడు. అన్నలు సరే అన్నారు గాని వాళ్లకొక భయం కలిగింది. మనం చిట్టి తమ్ముణ్ణి దొంగ అని రాజుగారికి అప్పగిస్తే బహుమానం రావచ్చు గాని వాణ్ణి ఖైదులో పెడతారే అని. ఈ భయం కలగ్గానే వాళ్ళు ఆ ఉపాయానికి ఒప్పుకోలేదు. తమ్ముడు నిబ్బరంగా నిలబడి, మీరు నేను చెప్పినట్లు చేయకపోతే అమ్మ బతకదు, నేను ఖైదులో ఉండవలసి వస్తుంది కదా అని వెనుదీసి అమ్మని బాధిస్తామా అని అనేశాడు. విధి లేక అన్నలు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకోవడంతోనే చిట్టి తమ్ముడు ఇంకా ఆలస్యం దేనికని వెంటనే బొగ్గు మసి తీసి కాస్తంత మొహానికి ఒంటికి రాసుకుని, దొంగలాగా ఉన్నానా అని అన్నలను అడిగాడు. వాళ్ళకి మాత్రం దొంగ ఎలా ఉంటాడో ఏం తెలుసు, దొంగ అలాగే ఉంటాడు కామోస్ అనుకొని, ఓ భలే బాగా ఉన్నావురా అన్నారు. చిట్టి తమ్ముడు ఒక నులకతాడు సంపాదించాడు. చేతులు 2 వెనక్కి పెట్టి నులకతాడుతో కట్టించేసుకున్నాడు. పట్టుబడ్డ అసలు దొంగలాగే జాలి ముఖం పెట్టుకుని బయలుదేరాడు. చిట్టి తమ్ముడు వాళ్లతో, మీరు కేకలు వేస్తూ నన్ను లాక్కుపోవాలి, నడు నడు అని గద్దించాలి గాని ఊరకే ఉండకూడదు అని హెచ్చరించాడు. తమ్ముడు చెప్పిన ప్రకారం అన్నలు వాణ్ణి రాజవీధి వెంట లాక్కుపోసాగారు. దొంగను పట్టాం అని కేక వేసేసరికి ప్రతివాడు వాళ్ళని వెంటాడి క్రమంగా
అదొక పెద్ద గుంపుగా పోగైంది. కోటగుమ్మం ముందు పహారా వాళ్ళు వాళ్ళని లోపలికి వెళ్ళనీయం అన్నారు. కాని రాజుగారే స్వయంగా ఆ పిల్లల ముగ్గురిని లోపలికి రానివ్వమని పహారా వాళ్ళను ఆజ్ఞాపించారు. తీరా రాజు ఎదుటకి వాళ్ళు వచ్చాక ఏమిటర్రా అని అడిగేసరికి అన్నలిద్దరూ కంగారు పడి చెప్పవలసిన మాటలు చెప్పనే లేకపోయారు. పరిస్థితి చేయి దాటిపోతుందని తోచి చిట్టి తమ్ముడు ధైర్యంగా, ప్రభు నేను దొంగనండి, వీళ్ళు నన్ను పట్టుకున్నారు, వీళ్ళకి బహుమతిచ్చి పంపేసి నన్ను ఖైదులో పెట్టించండి అనేశాడు. బహుమానం కోసం వీళ్ళు ఈ ఎత్తు వేశారని కనిపెట్టేశాడు రాజు. నిజం చెప్పండి అని అన్నల్ని గద్దించి అడిగేసరికి వాళ్ళు నిజం చెప్పేశారు. అయితే రాజు ఆ పిల్లల మాతృభక్తికి, చిట్టివాడి యుక్తికి సంతోషించి ఆమెకు వైద్యం చేయడం కోసమని తన ఆస్థాన వైద్యుణ్ణి వెంటనే వాళ్ళింటికి పంపాడు. కొద్ది రోజుల్లోనే ఆమె తేరుకుంది. ఆ తర్వాత రాజు ఆ ముగ్గురు అన్నదమ్ములను పెంచి పెద్దవాళ్ళని చేసి తన కొలువులోనే ఉద్యోగాలు కూడా ఇచ్చాడు.